If NP7 is equal to 42 into NP5, find the value of n. So, ముందుగా given condition రాసుకుందాం. NP7 is equal to 42 into NP5. సో పర్మిటేషన్ అంటే తెలుసు కదా, ప్రొడక్ట్ ఆఫ్ కాన్సెక్యూటివ్ ఇంటిజర్స్. ఇక్కడ r వాల్యూ 7 ఉంది కాబట్టి 7 కాన్సెక్యూటివ్ ఇంటిజర్స్. ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ 7 కాన్సెక్యూటివ్ ఇంటిజర్స్ స్టార్ట్స్ విత్ n. ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ 5 కాన్సెక్యూటివ్ ఇంటిజర్స్ స్టార్ట్స్ విత్ n. ఓకే, సో దాన్ని మనం ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేసుకుందాం. n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 n మైనస్ 4 n మైనస్ 5 into n minus 6. Okay, NP7 means it is the product of 7 consecutive integers starts with n. 1 2 3 4 5 6 7. Okay, so NP7 అంటే ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో దట్ ఈస్ ఈక్వల్ టు 42 into NP5. It is the product of 5 consecutive integers begin with n. n into n minus 1 into n minus 2 into n minus 3 into n minus 4. Okay, 1 2 3 4 5. Okay, so NP5 అంటే ఇలా ఎక్స్ప్రెస్ చేస్తాం, NP7 అంటే ఇలా. సో ఈక్వల్ టుకి రైట్ లెఫ్ట్ టు రైట్ సేమ్ అన్న వాటిని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. n n n minus 1 n minus 1 n minus 2 n minus 2 n minus 3 n minus 3 n minus 4 n minus 4. ఓకే, సో రిమైనింగ్ తీసుకున్నట్లయితే n మైనస్ 5 ఇంటూ n మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 42 ఉంది. సో ఈ 42ని మనం ఈ విధంగా 7 6గా రాసుకోవచ్చు. సో చాలా రకాలుగా రాయొచ్చు. మనం కాన్సెక్యూటివ్ ఇంటిజర్స్ యొక్క ప్రోడక్ట్గా వరుస నెంబర్లు ప్రోడక్ట్గా మనం ఎక్స్ప్రెస్ చేయాలి. సో ఈ 7ని మనం 12 మైనస్ 5 6ని 12 మైనస్ 6 ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే n మైనస్ 5 ఇంటూ n మైనస్ 6. ఓకే, సో ఇక్కడ n మైనస్ 5 ఇంటూ n మైనస్ 6, ఇక్కడ 12 మైనస్ 5 ఇంటూ 12 మైనస్ 6 రెండు కూడా చూడటానికి ఒకే విధంగా ఉన్నాయి. సో కంపేరింగ్ కంపేర్ చేసుకుంటే n ప్లస్లో ఏముంది 12, n మైనస్ 5 ఇంటూ n మైనస్ 6, 12 మైనస్ 5 ఇంటూ 12 మైనస్ 6. సో n ప్లస్లో 12 ఉంది కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 12. ఓకే, థ్యాంక్ యూ.